శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశిలో మనం చూస్తే రవి యొక్క ప్రభావం, ద్వితీయంలో చూస్తే శుక్రుడు, బుధుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. తృతీయంలో బృహస్పతి స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు, ఉచ్చస్థానంలో ఉన్నాడు. చతుర్థంలో కేతు యొక్క ప్రభావం కనబడుతోంది. అలాగే రాజ్యంలో రాహు, లాభస్థానంలో చూస్తే శనీశ్వరుడు, వ్యయంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడ కూడా రవి రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆవేశపూరిత నిర్ణయాల్లో మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటాయి. కోపం తెచ్చుకోకుండా నిదానంగా, అది భార్యాభర్త మధ్య అనుకోండి, ఉద్యోగంలో మీ పై అధికారుల దగ్గర అనుకోండి, వ్యాపారంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తుల దగ్గర అనుకోండి, ఈ కోపమే శత్రువుగా మారి మీకు మానసిక ఒత్తిడి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కోపాన్ని చల్లార్చుకుని మెడిటేషన్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగ ప్రయత్నం చేసేటప్పుడు కొంచెం ఆచితూచి కొంచెం కంపారిబిలిటీ ఎంతో చెక్ చేసుకుని పారామీటర్స్ అన్ని అప్పుడు కొత్త ఉద్యోగం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారంలో కూడా ఎవరో చెప్పారు కదా మనం దిగిపోవడం, ఇనిషియల్గా వాళ్ళు ఏదో లాభాలు కనబడతాయి కదా అని కొత్త వ్యాపారాలకు ఇనిషియేట్ చేయకండి. కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయం మీ చేతిలోనే కొంతవరకు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరు మిమ్మల్ని నష్టపరచరు. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త పడండి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు అనుకూలంగా ఉంది. విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఉద్యోగరీత్యా ఫలితాలు కూడా చక్కగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 6 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. ఏమాత్రం భయపడక్కలేదు. తర్వాత ఐరన్ కోర్, స్టీల్, సిమెంట్, క్రూడ్ ఆయిల్స్ మీద ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించండి, లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి మాత్రం ప్రొడ్యూసర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎవరైతే చేసుకోండి, సక్సెస్ అయితే బాగానే కనిపిస్తుంది. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. అలాగే మనకు విదేశాల నుండి కొంతవరకు శుభవార్తలు వినే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. ప్రయాణాలలో అలసట ఉన్నప్పటికీ కూడా ఆనందకరమైన ప్రయాణాలు కూడా జరుగుతాయి. మీకు భయపడట్లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఎటువంటి అనారోగ్య పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. కానీ మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నిత్యము అక్కడ రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది కాబట్టి, రవి అక్కడ ఉన్నాడు కాబట్టి కొంతవరకు సూర్యారాధన చేసుకుంటూ వెళ్ళండి. ఈ కోపం కంట్రోల్ అవుతుంది. తీసుకున్న నిర్ణయాలు కొంత బలోపేతం అవుతుంది. నష్టపోకుండా ఉండగలుగుతారు. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.